మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. పాటలు పాడి వాక్యం చెప్పుచుండగా మీ కృపను మాకు అనుగ్రహించి ఇక్కడ ఉన్నారు అందరితో నీవు మాట్లాడి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాన్నైనా వాక్యం జ్ఞానిస్తుండగా ఇక్కడ ఉన్న వారందరి హృదయాలను కదిలించి మీ తట్టు తిప్పుకోండి ప్రభువ. నాయన మీ తట్టు తిప్పుకొని ప్రభువ, నాయన మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేయండి ప్రభువ, సహాయం చేయమని మీ ఆత్మతో నన్ను నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనంలో ఇలా ఉంది. 1-2 వచనంలో అదేంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలంట, మనోహరం అంట. ఎవరికి మేలు, ఎవరికి మనోహరము? ఎవరికి మేలు, ఎవరికి మనోహరం అంటే దేవుని దృష్టికి అది మేలుకరంగా ఉంది, దేవుని దృష్టికి అది మనోహరముగా ఉంది. దేవుని దృష్టికి ఏదైతే మేలుగా ఉందో, అది మనోహరంగా ఉందో, అది ఖచ్చితంగా మేలైనది, మనోహరమైనది. ప్రియమైన వారులారా, మనము ఐక్యత కలిగి ఉండాలి. అవునా? మన అందరం ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మనము ఐక్యత కలిగి ఉండాలి. మనం ఎవరికి వాళ్ళుగా విడిపోయి కొట్టుకోకూడదు. మనము లోకల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు తిండి కోసం కొట్టుకుంటారు, ఆహారం కోసం, బట్టల కోసం కొట్టుకుంటారు, ఇంటి కోసం కొట్టుకుంటారు, రకరకాల చిన్న చిన్న విషయాల కోసం కొట్టుకుంటూ ఉంటారు. మనమైతే కొట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మనం ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. ప్రియమైన వారులారా, మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుందంట, మంచి జరుగుతుందంట. ఇప్పుడు ఇంతమంది ఒకే చోట కలిసి కూర్చున్నామంటే మనలో ఏం లేవు? గొడవలు లేవు. మనలో గొడవలు అంటే ఏమవుతుంది చెప్పండి? మనం ఇలా కలిసి కూర్చోగలమా? కుర్చీలు ఇచ్చుకుని కొట్టేసుకుంటాం, అవునా కదా? మనం గొడవలు లేవు కాబట్టి మనందరం కలిసి, చెప్పండి, మనందరం కలిసి
మనం వాక్యం వినగలుగుతున్నాం. ఇది మేలా కాదా చెప్పండి? మేలు కదా. మనందరం కలిసి, మనకు గొడవలు లేవు కాబట్టి మనందరం కలిసి భోజనం చేస్తాం. మేలా కాదా? గొడవలు ఉన్నాయనుకోండి చేస్తామా? ఆహారం వ్యర్థమైపోద్ది. మన మధ్య కక్షలు ఉన్నాయనుకోండి ఆహారం కింద ఉంపేస్తాం, ఎవరు తినకూడదు అనుకుంటాం. అది మేలా? కీడు. సో మన మధ్య ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటుంది మేలు, దేవుని దృష్టికి కూడా మనోహరం. మన మధ్య ప్రేమ ఉందనుకోండి, ఇప్పుడు కొంతమంది బాబాయ్ కొత్తవారు, ఈ బాబాయ్ గారు కొత్తవారు, నెక్స్ట్ నాకు తెలిసిన వారిలో ఆ బాబాయ్ కొత్తవారు, ఇద్దరు బాబాయిలు కొత్తగా వచ్చారు, నాకు తెలీదు. మన మధ్య ప్రేమ ఉన్నట్టే ఆ ఇద్దరు బాబాయిలు మనతో ఉండగలిగారు. మనం కొట్టుకుని తిట్టుకుని ఉన్నామనుకో ఆ ఇద్దరు బాబాయిలు మనతో ఉంటారా? వెళ్ళిపోతారు. చిచ్చి ఇలాంటి చోట ఉండకూడదు అని. అర్థమైందండి? అప్పుడు దేవుడికి నచ్చదు. మనం ప్రేమగా ఉన్నామనుకోండి ఇంకొక ఇద్దరు వస్తారు, అలా ఈ ప్లేస్ మొత్తం నిండిపోయి అమ్మో ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఇంకెక్కడ మనం వేరే చోటుకి వెళ్ళి భోంచేద్దాము. మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. మనం ఇక్కడ సరిపోవట్లేదు, మనం వేరే చోటుకి వెళ్ళి భోజనాలు చేద్దాము అని అనుకుంటాం. అవునా? గొడవలు ఉంటే ఎవరు రాము, అది దేవుడి దృష్టికి మంచిగా ఉండదు. మన ఐక్యతతో ప్రేమతో ఉన్నామనుకోండి దేవునికి చాలా మంచిగా ఉంటుంది. దేవుడు చాలా మనోహరంగా చూస్తాడు, మనకు కూడా మేలు. మీకు నాకు గొడవ అయితే ఇక్కడ ఈ ప్రార్థన ఉందా? లేదు. మీకు నాకు మధ్య ఐక్యత ఉంది కాబట్టే మన మధ్య ఈ ప్రార్థన ఉంది. ఎప్పుడు మీలో మీరు గొడవ పడ్డం నాకు కనిపించకూడదు, మీలో మీరు ఎప్పుడు జగడాలు పెట్టుకోకూడదు, మీలో ఎప్పుడు మీరు ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ కీడు చేసినా క్షమించండి, దయతో ప్రేమతో క్షమించండి. మనం మనుషులమే కదా, సాటి మనిషి మీద మనకి జాలి ఉండాలి కదా. ఎలా మనం ఇంకొకరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం? కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఎలా ఉండాలి? మనము ప్రేమ కలిగి ఉండాలి. తప్పు చేసినప్పుడు దండించడంలో తప్పు లేదు. ఇప్పుడు బాబాయ్ ఏదో తప్పు చేశాడు, లేదా ఎవరో ఏదో తప్పు చేశారు, కావాలని ఇప్పుడు ఏదో దొంగతనం చేశారు ఎవరో, అప్పుడు నేను మందలిస్తాను, తప్పమ్మా అలా చేయడం ఏంటి, నీకు ఇంత ప్రేమగా మేము చూసుకుంటున్నప్పుడు నువ్వు ఇలా చేయకూడదు కదా. అది తప్పు లేదు. కానీ ఊరికనే కావాలని మనం మనిషిని ఏం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని కూడా, అందరినీ. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమించే కదా సిలువేయబడ్డారు. మనల్ని అందరినీ ప్రేమించి సిలువేయబడ్డారు. ప్రేమించి సిలువేయబడ్డారు. ప్రేమించి సిలువేయబడిన ఆయన, మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన మనందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రేమలో ఏముంది? రక్షణ ఉంది. ఐక్యతలో ఏముంది? సంతోషం ఉంది. అందుకే ప్రేమ కలిగిన మన దేవుడు మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. మనం మనుషులతోనే కాదు, మన దేవునితో కూడా కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి? దేవునితో కలిసి ఉండాలి. మనుషులతో కలిసి ఉండాలంటే గొడవలు పెట్టుకోకూడదు, అవునా? మరి దేవునితో కలిసి ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేయకూడదు, రక్షణ తీసుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, అవునా? మీలో ఎంతమంది దగ్గర రక్షణ లేదు? చేతులు చూపించండి. రక్షణ లేదు, నేను బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు, తీసుకున్నారు. తీసుకోలేని వాళ్ళు, తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఈసారి. మరి ఈ బాప్తిసం లేకుండా దేవునితో మంచి సంబంధం ఎలా వస్తుంది? మనం మనసు మార్చుకుని దేవుడే దిక్కు అని చెప్పేసి మనం ఏం చేయాలి? దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకుంటే దేవునితో మనకు సంబంధం ఏర్పడుద్ది. ఆ రక్షణ తీసుకుంటే మన పాపాలు వయసులో చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. దేవుడు కడిగేస్తాడు, పరిశుద్ధంగా ఉంటాం. ఒకవేళ మనం చనిపోయినా స్వర్గానికి, పరలోకానికి వెళ్ళిపోతాం. మన పాపాలు తీసే శక్తి యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఎవరికి లేదు. ఆ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము తాగకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, మనం చెడుగా అబద్ధాలు చెప్పకూడదు, దొంగిలించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని అపహాసించకూడదు, దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, అవునా? ఇలా మంచిగా ఉండాలి. బాప్తిసం తీసుకుంటే సరిపోదు, బాప్తిసం తీసుకున్నాక దేవుడికి నచ్చినట్టు మనము బ్రతకాలి. అలా ఉంటే దేవునితో మంచి కలయిక ఉంటుంది అన్నమాట. మనుషులతో నీకు మంచిగా స్నేహం కావాలంటే గొడవలు పెట్టుకోకండి. దేవుడితో మంచి స్నేహం కావాలంటే రక్షణ తీసుకుని దేవుడు చెప్పినట్టు వినాలి. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. అందరికి అర్థమయ్యిన మాటలు మంచిది. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవానైనా
మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన ఈ దినమందు ఎంతో చక్కటి వర్తమానం ద్వారా మీ ప్రియులతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. తర్వాత జరగబోయే కార్యక్రమంలో కూడా తోడుగుని నడిపించండి ప్రభువా నాయన, సహాయం చేయండి తండ్రి. ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రభువా మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవా నూరంతలుగా వారిని ఫలింపచేయమని, ఆహారం తృప్తిగా కడుపు నిండా భుజించినట్లు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున సహకరించినటువంటి నాయన మరి ఇద్దరికి కూడా, నా భర్తకి అలాగే సోదరిమణికి కూడా మీ ఆశీర్వాదాలు దయచేయండి. దీన్ని సహకరించిన తమ్ముళ్లకు, ఆర్తికి, అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభు నాయన, షాప్లో అక్కడ పనిచేస్తూ తండ్రి ఉన్న వారికి కూడా మీ కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కాచి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు.